గోదారమణ గోవింద గోవింద. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాఢ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈ రోజున పరమ పావనమైనటువంటి రోజు. వరుసగా మనం ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున కనుమ రోజున కళ్ళ ముందు కనిపించేటువంటి అపూర్వమైనటువంటి దృశ్య కావ్యంగా ఈనాడు గోదా పరిణయోత్సవాన్ని, గోదా కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. ఈ గోదాదేవి ఎవరండి అని మనకందరికీ ఒక సందేహం రావచ్చు. చాలామందికి తెలిసినదే అయినప్పటికీ కూడా ఒక్కసారి స్మరించుకుందాం. పాండ్యే విశ్వంభరాం గోదాం అని పాండ్యదేశంలో శ్రీవిల్లిపుత్తూరు అని మనకందరికీ తెలుసు. ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఒక మహానుభావుడు విష్ణు చిత్తుల వారు అని ఉన్నారు. ఆయన మనసంతా కూడా విష్ణువుతో నిండిపోయిందిట. ఆయనకి ఇంకా వేరే పనేమి లేదు. పెద్ద తులసి వనం పెంచాడట, పూలవనం పెంచాడు. ప్రతిరోజు కూడా ఆ తులసి దళాలు తీసుకొచ్చి ఆ పూల వనంలో పుష్పాలు తీసుకొచ్చి పూలదండలు కట్టి తిరుదండియలు ఆ పూలమాలలతో పాటు తులసి మాలికలు కట్టి ఆ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయిగా ఉన్నటువంటి, అంటే వటపత్రం అంటే మర్రి ఆకు మీద సేనించి ఉన్నటువంటి చిన్న పసిబాలుడుగా ఉండేటువంటి శ్రీకృష్ణ స్వామిని ప్రతినిత్యము ఆరాధించేవారట. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణము, ఆ భగవానునికి దివ్యమాలికలని సమర్పించడం, ఇదే భగవద్ అనుగ్రహానికి ప్రధాన కారణము అని విశ్వసించారు ఆయన. అలా చేస్తుంటే స్వామివారి అనుగ్రహం ఆయన మీద ప్రసరించింది. కాదు ఆయన కంటే ముందు అమ్మ అనుగ్రహం ప్రసరించిందిట. ఆ భూపిరాటి భూదేవి తాను ఒక చిన్ని పసిపాపగా ఆయన ప్రతిరోజు కూడా ఆ తులసి వనాన్ని తవ్వుతూ దానికి చక్కని దోహదాలు చేస్తూ ఉంటే అక్కడ నుంచి వ్యక్తమైంది. మనకు త్రేతాయుగంలో తెలుసు, భూజాత సకల సద్గుణోపేత సీతామాత కూడా అక్కడ నాగలితో దున్నుతుంటే వ్యక్తమైంది. అలాగనే నారాయణ వనంలో ఆకాశ మహారాజు ఆయన కూడా యజ్ఞం చేయటానికి బంగారు నాగలితో దున్నుతుంటే మన పద్మావతి కూడా వ్యక్తమైందిట. వారంతల వారు వ్యక్తమైతేనే అమ్మ యొక్క ప్రభావం ఎంత గొప్పదో. అలాగా ఆవిర్భవించినటువంటి ఆ గోదా పిరాట్టిని పెంచుతూ ప్రతిరోజు కూడా ఆ కృష్ణావతార గాథలు, భగవత్ కథలు తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పాలి అని అంటే, బాగా డబ్బులు సంపాదించు లేదా ఇంకేదో అవి మనం చెప్పక్కల్లా వాడికి ఇటు వస్తుంది. మనం ఏం చెప్పాలి? భగవంతుణ్ణి విశ్వసించు, భగవద్ ఆరాధన చేయి, భగవత్ కైంకర్యం సేవ చేయి, ఇది మనం చెప్పాలి. అలాగే చెబితే ఆమె ఎంతగా మనస్సు పరమాత్మ మీదకు పోయిందిట అనంటే 12 వర్ష ప్రాయ అంటే 12 ఏళ్ల వయస్సుకే ఆమెలో చక్కని అద్భుతమైన భావాలు వికసించాయి. కలియుగ ఆరంభంలో శ్రీ మహావిష్ణువు తప్ప మరొకరు నాకు భర్త కాదు అని ఒక నిశ్చయానికి వచ్చిందిట. ఈ ధనుర్మాసం వచ్చింది. చాంద్రమానాన్ని అనుసరించి మార్గశిర మాసం, పుష్యమాసం, ఈ రెండిటి మధ్య సౌరమానాన్ని అనుసరించి మనకు ధనుర్మాసం అని అంటారు, పండగ నెల అంటారు తెలుగులో. అలాంటి ఈ సమయంలో మార్గలి తింగల్ అని తన తోటి వారందరినీ ఆనాడు ఎప్పుడో ద్వాపర యుగంలో గోపికలంతా కూడా కాత్యాయని మహామాయి అని ఆ కాత్యాయని దేవిని మాకు శ్రీకృష్ణుడే భర్త కావాలి అని ఆ సేవ చేశారట, ఉపాసించారు. కృష్ణుడే భర్త అయ్యారు. అప్పటి నుంచి తాను కూడా ఆ గోపికల కట్టు, ఆ గోపికల యొక్క జుట్టు, అలాగనే ఆ వస్త్రధారణ 5 లక్షల మంది గోపికలని భావన చేసి వారందరినీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను నిద్రలేపి ఆ స్వామి సేవ చేయడం. ఈ విశేషాలు 30 రోజులు 30 పాసురాలలో ఆ చిట్ట చివరి రోజున ఏమైందిట అంటే ఆ రంగనాథ స్వామి సాక్షాత్కరించి తీసుకురమ్మన్నాడు.
అత్యావతారంలో ఉన్నటువంటి పరమాత్మ ఒక మానవ కన్యకని వివాహం చేసుకోవడం మనం ఎక్కడైనా చూడగలమా? కానీ జరిగి పరమాత్మని ప్రేమిస్తే ఏమవుతోంది అలాగ తెలుస్తోంది. అలాగా ఆ గోదాదేవి యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని మనం స్మరించుకోబోతున్నాం. వేదాలన్నీ కూడా వెదకి వెదకి వేసారి మనకు భాగవతంలో వస్తుంది, గోపికా రూపాన్ని ధరించారట. అలాగా ఆ వేద రుక్కుల యొక్క గోపికా రూపాలని చక్కగా భావిస్తూ అన్నమాచార్యుల వారు ఒక అందమైన కీర్తన వేదం వెవ్వని వెదకిడిది, చాలా అద్భుతమైన కీర్తన. మన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆ సంకీర్తన, అన్నమయ్య ఎంతో ప్రియమైన వారు స్వామికి, ఆ సంకీర్తనని మనమంతా కూడా శ్రవణం చేసి వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా ఆరంభమయ్యే కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం, సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం. వెంకటరమణ గోవిందా. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వేదం వెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి వేదం వెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెనట కలడనినా తలతురెవ్వని తనువియోగద శక్తిరనాథని భజించుడి వేదం వెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అడగి సకల రక్షకుడినెవ్వడు వడినింతయునెవ్వని మయం అడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయునెవ్వని భయము పిడికిట కృత్తులు పితరులెవ్వనిని తడవిన గనుడాతని గనుని తిరిగిట తృప్తులు పితరులెవ్వని అడవిన ధనుడాదని గనుడి వేదం వెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. తదసి సకల లోకంబుల వారలు ఇదిగో కొలిచెదరెవ్వనిని కదసి సకల లోకంబుల వారలు ఇదిగో కొలిచెదరెవ్వనిని త్రిదశబంధుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి త్రిదశబంధుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి వేదం వెవ్వ
మంత్రాల యొక్క వైభవాన్ని మనం ఆ సారాన్ని విన్నాం. ఇప్పుడు వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలు నిర్వహించే అర్చక స్వాములు చక్కగా మనకు ఈ కళ్యాణ మహోత్సవానికి ఏ ఆటంకాలు లేకుండా వైఖానస శాస్త్రంలో చెప్పినటువంటి ప్రారంభంలో విశ్వక్సేనారాధన చేయాలి అని, అనంతరం పుణ్యాహవచనం చేయాలని చెప్పినటువంటి ఆ విశేషమైనటువంటి ఆదేశాన్ని పురస్కరించుకొని తమ ఆచార్య స్మరణతో విశ్వక్సేనారాధనని ఆరంభిస్తున్నారు. వీక్షిద్దాం. వెంకటరమణ గోవిందా. ఓం నమస్తదధే నమస్తదస్పతజే నమస్సకీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమ పృథివ్యై సప్రదసపాం మే గోపాజ ఏతదభ్యా సపాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం సర్వేభ్యః శ్రీ భాగవతజనేభ్యో నమః శ్రీమతే వికనసే నమః భృగుమరీ తత్రగచ్చపేభ్యో నమః. రుధ్యాస్మ హవ్యైర్నమసోమసద్య మిత్రం దేవం మిత్రదేజన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సదంజీవేమ శరదస్య వీరాః ఇదం బ్రహ్మ పుణీమహే బ్రహ్మ పునాతు. నిరుపమగుణ సింధుర నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్ధ్యాసక్త భక్తో గరక్షి నివసు హృదయే మే స్వాగ్రభక్తిన్ విదన్వన్ శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గృగం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృజజోర్భూతి ధ్రువాణీ ధర్మదిన్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం ప్రజామి శరణం హరిం. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవృతస్యామోర్తగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాగమ్య. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మమః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధిజో యో న ప్రచోదయాత్. ఓమాభోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్సువరో అద్య మయా పూర్వోక్త ఏవం గుణవిజయజన్మిట్టాయామస్యాం సుపతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతే పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీగోదా సమేత శ్రీకృష్ణస్వామినః ప్రీత్యర్థం శ్రీవైగాస్ భగవత్శాస్త్రోక్తమార్గేణ వైవాహికోత్సకర్మాంగం అంకురార్పణకర్మాంగం రక్షాబంధనకర్మాంగం ఔపాసనాఖ్యౌ ఆకారకర్మాంగం లాజహోమకర్మాంగం ఉక్తహోమకర్మాంగం సుత్యర్థం వృత్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్జంత సుపుణ్యాహం ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తదహం కలశారాధనం కరిష్యే. దారాతు తప్తమానశేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమిగన్నం ప్రతిపాదయిష్యే. రుణోమి దత్తాకుం సుచరకుం సుచర్మ ఇదమాపట్యమాపదమాడ్యాంతాడ్యాంతమాశుభాశుపదమాః పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞిజాః పాశా విదతాః పురుత్రాః తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవా అముంచन्तు మరుతస్వస్య. ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదత్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేజోజస్మాత్మజామహే త్వా విశ్వే చదాత్మన్మహితో న శంభో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదీశో విబుధానామనాదిః యామే సత్తాందనిదాన్ దదాతు. ఓం భూ విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి నిత్యానపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి
सूत्रपति देहदत्रे विस्पक्षेणाय नमः इदमासन विस्पक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विस्पक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विस्पक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानवायिने नमः सूत्रवत्यै नमः विस्पक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विस्पक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु भवद्वृणज्ञः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तितु प्रोक्षितमस्तु अस्तु प्रजापतिप्रियतां प्रियतां प्रजापतिः श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वा ईदयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वा ईदयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वा ईदयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधादिदधे पदम् समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यस्य खा तद्विष्णोः परमं पदगं सदा पश्यन्ति सूरजः दिवेव चक्षुरा ततम् तद्विप्रासो विपण्यवो जागृवागो सस्यमिन्धते विष्णोर्यत्परमं पदम् दिविश्रयस्व अन्तरिक्षे तस्व पृथिव्या सम्भव ब्रह्मवच्चसमधिः ब्रह्मवच्चसायत्वा पवमानः सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु परबोधिजा पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवद् पवित्रेण पुनाहि मा शुक्रेण देवदीत्यद् अग्ने क्रत्वा क्रतु गोरनु यत्ते पवित्रमर्चषि अग्ने विदधमन्दरा ब्रह्मतेन पुनीमहे उभाभ्याम् देवसवितः पवित्रेण समेन च इदम् ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै बह्वीः सर्वो वेदपृष्ठाः तया पतन्तः सधमाद्येषु वयग्नुस्यामपतयो रयीणाम् वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिः अरुतावरे यज्ञये मा पुनीताम् बृहद्भिः सवितस्रुभिः वरिशिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मा येन देवा अपुनता येनापो दिव्यङ्गशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः सम्भृतगो रसम् सर्वगौ सपूतमश्नाति स्पतितं मातरिष्मना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगो रसम् तस्मै सरस्वती दुहे क्षीरगो सर्पिर्मधूदकम् पावमानी स्वस्य जनीः सुदुघा हि पयस्पतिः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगो हितम् पावमानीर्दिशन्तु नः इमम् लोकमथो अमुम् कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्य जनीः सुदुघा हि घृतश्च्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगो हितम् येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रम् शतोद्यामगो हिरण्मयम् तेन ब्रह्मविदो वयम्
पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातु वा जातवेदामोर्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नोऽस्तु द्विपदे शन्यजुष्पदे ॐ शान्तिः 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 प्राच्यान् दिशि देवार्चितो मार्जयन्ताम् दक्षिणायान् दिशि मासाः पितरो मार्जयन्ताम् प्रतीच्यान् दिशि गृहाः पशवो मार्जयन्ताम् दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान् दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरार्दनैर्नाघेभ्यो मार्जयन्ताम् आभोजिष्ठामजोपवस्थानवोर्जे दधातना महेरणाय चक्षसे यो वः शिवतमो रसस्तस्य भाजयते हनः उषधीरिव मातरः तस्मारङ्गमामभोजस्य क्षयाय जिन्वथा आपो जन यथा जनः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुखमदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च గోదా కృష్ణ కళ్యాణ మహోత్సవంలో చక్కగా విశ్వక్సేనారాధన చేయడం జరిగింది. ఏ ఆటంకాలు లేకుండా చేయవయ్యా స్వామి అని ఆ స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షుల వారట. అంటే ఆయనకు కూడా అవసరమా అని అంటే ఆయనకు కూడా అవసరమే. అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలిగించేటువంటి వాటిని తొలగించడం, లౌకికమైనటువంటి దృష్టితో చూసినా కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారికి ఒక రక్షణ వలయం ఉంటుంది కదా. అలానే పరమాత్మ ఆయన ప్రేమతో కుముదాక్షగణ శ్రేష్ఠ సేనాపత్య భరాయ అని కుముదాక్షుడనే పార్షదుడిని నువ్వు ఇలాగ ఉండవయ్యా అన్నారట. ఆయనే సర్వసైన్యాధ్యక్షుడు. అలాగనే అటు పిమ్మట శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించారు. గంగాది సర్వతీర్థ జలాలు, నీటికి ఒక గొప్ప పవిత్రత ఉన్నది. మన సనాతనమైన హిందూ ధర్మంలో పంచభూతాలని కూడా పవిత్రంగా చూసేటువంటి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ త్రివేణి గంగా యమున సరస్వతి నదీ సంగమ స్థానంలో ఆ స్నానాది కృత్యాలు తద్వారా శారీరకమైన మానసికమైన వికాసాన్ని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందడం జరుగుతోంది. అలాగనే ఇక్కడ గంగాది సర్వతీర్థ జలాలను ఆహ్వానించి ఈ స్థలాన్ని శుద్ధీకరించారు, పవిత్రీకరించారు. మన మనస్సులలో కూడా ఉండేటువంటి రాగద్వేషాలని తొలగించవయ్యా అని మనం ఈ విధంగా ఈ పుణ్యాహ కార్యక్రమం ద్వారా ఈ మనకు చక్కనైనటువంటి సూక్త పఠనం ద్వారా ఈ కృత్యాన్ని నిర్వహించారు. అనంతరం మనకు అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దానికి ముందుగా అన్నమాచార్య ప్రాజెక్టు వారు ఆ దేవతలు, అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులంతా కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ఆగమనాన్ని ఆకాంక్షిస్తూ నృత్యం చేస్తారట. పాడండయ్యా మీరంతా ఆడండి అని అన్నమయ్య పలుకుతూ ఉంటే ఆ పలుకులు మనమంతా ఈ ప్రాజెక్టు కళాకారులు గానం చేస్తారు. పాడరో పాడరో అప్సరో గణము ఈడేమో నిందరో విభవము
కనకలక్ష్మీ విభుని పెండ్లికి మలసి అంకురార్పణమదివో నిలయకలక్ష్మీ విభుని పెండ్లికి మలసి అంకురార్పణమదివో కలగొనమిచ్చేరు గంధాక్షతల విచ్చలరిగై కొనగు శ్రీ వైష్ణవులు కలగొనమిచ్చేరు గంధాక్షతల విచ్చలరిగై కొనగు శ్రీ వైష్ణవులు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరము విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడవిన తలబాలందినది బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడవిన తలబాలందినది కడచి పరుషలు నానాముఖములు పుడుపులు చదువరు పొయ్యిగానరులు నడచి పరుషలు నానాముఖములు పుడుపులు చదువరు పొయ్యిగానరులు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరము విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరము విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము అప్సరో గణము అప్సరో గణము అప్సరసలు ఆటలు ఆడారు, గంధర్వులు గానం చేశారు. ఇప్పుడు మంత్రాధీనంతు దైవతం అని మంత్రాధీనులై ఉండేటువంటి బ్రహ్మాది దేవతలని ఆహ్వానిస్తూ ఉన్నారు. అంకురారోపణము అనేటువంటి ఆ కైంకర్యాన్ని చక్కగా నిర్వహిస్తూ దేవతలందరూ కూడా మన కంటికి కనిపించరు కదా అని అనిపిస్తోంది. కానీ ఈ సమస్త జగత్తు కూడా దైవాధీనమై ఉంటోందిట. దైవాధీనం జగత్ సర్వం. ఈ జగత్తంతా దైవాధీనమై ఉంటే మరి ఆ దేవతలు మంత్రాధీనమై ఉంటారట. స్వరసహితమైనటువంటి ఆ మంత్రానికి అంతటి మహత్తరమైన శక్తి ఉన్నది. ఇందాక జలాలని ఆరాధించాం, ఇప్పుడు భూమిని ఆరాధించే ప్రక్రియ. మనకు భూమి నుంచే ఓషధులన్నీ కూడా వస్తాయి. చంద్రుడు ఆ ఓషధి తత్వానికి ప్రధానమైనటువంటి దేవత. ఆ ఓషధి సూక్తంతో చక్కగా ఈ కార్యక్రమం ఆరంభిస్తారు. క్రొత్త ధాన్యాదులను పాలికలలో నిక్షిప్తం చేయటం జరుగుతోంది. ఓషధయో దేవేభ్యస్త్రియుగం పురా వందామి బభ్రూణామహగం శతం ధామాని సప్త చ శతం వో అంబధామాని సహస్రముతవోరుహః అథా శతక్రత్వో యూయమిమం మే అగదం కృత పుష్పావతీః ప్రసూవతీః ఫలినీరఫలా ఉత అశ్వా ఇవ సజిత్వరీర్వేరుధః పారజిష్ణవః ఓషధీరితి మాతరస్తద్వో దేవీరుపబ్రువే రపాగుంసి విఘ్నతీరితరపశ్చాతయమానాః అశ్వత్థేవో నిషదనం వర్ణేవో వసతిః కృతా గోభాజయిత్కిలా సథయత్ సనవధ పూరుషం యదహం వాజయన్నిమా ఓషధీరుహస్తాదధే ఆత్మా యక్ష్మస్య నశ్యతి పురాజీవ గృభో యథా యదోషధయः సంగచ్చన్దే రాజానः సమిధావివ
विप्रः स उच्यतेऽभिषग्रक्षोहामीव चातनः निष्कृतिर्नाम वो माता धायो यज्ञस्थसङ्कृतिः सराः पदत्रिणी स्थनयदामयति निष्कृता अन्या वो अन्यामवत्पन्यान्यस्या उपावता ताः सर्वा ओषधयः संविधाना इदं मे प्रावता वचः उच्छुष्मा ओषधीनां गावो गोष्ठादिवेरते धनगं सनिष्यन्ति नामात्मानन्दव पूरुषा अतिविश्वाः परिष्ठास्तेन इव व्रजमक्रमुः ओषधयः प्राचुच्य भुर्यत्किञ्चदनुभागोरपः यास्त आतस्थुरात्मानय्या आविविषुः परुः परुः तास्ते यक्ष्मं विबाधन्तामुग्रो मध्यमशीरिव साकं यक्ष्म प्रपदश्येनेन किकिदीपिना साकं वातस्य ध्राज्या साकं नश्य निहाकया अश्वावती गोसोमवती मूर्जयन्ती मुदोजसम् आवित्सि सर्वा ओषधीरस्मा अरिष्टदातये याः फलिनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्वगोहसः या ओषधयः सोमराज्ञीः प्रविष्टाः पृथिवीमनु तासान्वमस्युत्तमा प्रणो जीवातवे सुवा अवपतन्तीरवदन्दिव ओषधयः परि यञ्जीवमश्यवामहैन सरिष्याति पूरुषः याश्चेतमुपशृण्वन्ति याश्च दूरं वरागताः इह सङ्गत्यताः सर्वा अस्मै सन्दत्तभेषजम् मा वोरिषत्खनिता यस्मै चाहं खनामिवः विपच्यदुष्पदस्माकगौ सर्वमस्त्वनातुरम् ओषधयः संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्तगो राजन्वारयामसि అంకురారోపణని మనం వీక్షించాం. క్రొత్త ధాన్యాదులను పాలికలలో నిక్షిప్తం చేయటం జరిగింది. అవి మొలకలెత్తుతాయి క్రొత్త ధాన్యాదులు. అలాగనే మన హృదయంలో కూడా భక్తి సస్యాలు పండాలి. ఈ దేశమంతా కూడా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలి, ధాన్యాగారాలతో ఈ కర్షకులంతా కూడా చక్కగా ఉండాలి అని ఈ అంకురారోపణ చేశారు. అందువలనే గోదాపిరాట్టి కూడా నెయ్యున్నోం పాలున్నోం అని చక్కగా పాలు నెయ్యి ధాన్యం అంతా కూడా ఈ ప్రపంచం అంతా నిండిపోవాలి అని ఆకాంక్షిస్తూ ఆ 30 రోజుల వ్రతాచరణ శ్రీవ్రతమని చేసినట. అలాంటి ఆ గోదాదేవి నిత్యము కూడా తన తండ్రి అయిన విష్ణు చిత్తుల వారి ద్వారా అనేకమైనటువంటి భగవద్ అవతారాలలో ఏ విధంగా ఏ సమయంలో ఎవరెవరిని ఎలాగ రక్షించాడు అవి విన్నటువంటి ఆ తల్లి ఇందాక మనం వీక్షించాం. నారాయణంలో ఒక స్థానాన్ని పొందినటువంటి నాట్యార్ తిరుమలలో ఆమె అద్భుతమైనటువంటివి ఆ భావాలను అందించింది. స్త్రీలకు ఎంతటి గొప్ప స్థానం ఇస్తోందో వేదవాన్మయం మనకు చక్కగా తెలుస్తోంది. ఆ భగవద్ అవతారాలులో సర్వాకర్షకమైన పరబ్రహ్మ శ్రీకృష్ణ భగవాన్. కృష్ణ అనంటే కృష్ అంటే అపరిమితమైన,
నా అంటే ఆనందము అని, అంటే అపరిమితమైనటువంటి ఆనంద స్వరూపుడు కృష్ణ అనంటే. రామ అంటే కూడా అదే, రమయతీతి రామ, ఆనందింపచేస్తాడట. ఆయన ఆనంద స్వరూపుడై ఉంటాడట. అయితేనే కదా మనకు కూడా ఇస్తాడు ఆ ఆనందాన్ని. ఆ ఆనందమయమైన అమృతమైనటువంటి ఆ ఆలోచనలు మనలో కూడా కలగాలి అని కృష్ణ వాసుదేవ అని స్మరిస్తూ, కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమః అని కులశేఖరుల వారి ముకుందమాలలో అద్భుతంగా స్తోత్రం చేస్తారు. శ్రీకృష్ణ రక్ష సర్వజగద్రక్ష. ఒకనాడు తల్లులంతా కూడా శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని పిల్లలకు నీరు పోసేటప్పుడు ఆ చివరిగా నీళ్ళలాగా తిప్పి చల్లేవారు. ఈనాడు శ్రీనివాస రక్ష సర్వజగద్రక్ష, సర్వ అవతారాలని కూడా సమ్మేళనం చేసుకున్న అపూర్వమైన అవతారం ఆ శ్రీకృష్ణ అవతారం. అట్టి శ్రీకృష్ణునితో నాకు సమావేశం కలిగించవయ్యా అని కామదేవుణ్ణి ప్రార్థిస్తోందిట గోదాదేవి. అట్టి ఆ అమ్మ యొక్క ఆకాంక్షను నిజం చేస్తూ మన అర్చక స్వాములు సర్వ జగత్తు కూడా ఆ భగవద్ రక్షణలో హాయిగా సుఖంగా ధర్మబద్ధంగా జీవించాలి అని రక్షాబంధన మహోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. దానికి ముందుగా ఆదిమూలమే మాకు అంగరక్ష అని మన అన్నమయ్య సంకీర్తన అపురూపమైనటువంటిది, అమృతోపమానమైనటువంటి అట్టి కీర్తనని మనం చక్కగా శ్రవణ సుభగంగా విందాం. ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష. భూమి దేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. ఆమని జలదిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. ఆమని జలదిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. మాకు భూమి రక్ష, మాకు జలరక్ష. శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష. రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు దాగకుండా అగ్ని రక్ష. పోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా
జీవరక్ష ఆదిమూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆదిమూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆదిమూలమే మాకు అంగరక్ష ఆదిమూలమే మాకు అంగరక్ష ఆదిమూలమే మాకు అంగరక్ష. ఇప్పుడు మంత్రపూర్వకంగా అర్చక స్వాములు రక్షా కైంకర్యాన్ని నిర్వహిస్తారు. ప్రాణానాయం జాం అస్యాం సుపతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ గోదా సమేత శ్రీకృష్ణస్వామినః ప్రతిచంద్రపూజాంచ కరిష్యే. సున్నో నిదత్తాం తపసో నిదత్తాం స్వయం పృథగ్నే మృతయే రాజ. ఓం భూ శేషమావాహయామి నాగరాజమావాహయామి సాత్తిరుషమావాహయామి అనంతమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామస్మినాపక స్వస్తి దేవ్యదేతన సర్వణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిః స్వస్తయే దేవావంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం ఆసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రే రేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథాపనోచరేమ సూర్యా చంద్రమసాభివ పునర్దదతాజ్ఞాతా జానతా సంగామేమహి స్వస్త్యయానంతార్క్ష్యవరిష్టరే బింబహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నబింద్రాసఖం సమత్సో బృహద్యశో నావామివారుహేమ అంహోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రజాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధే శ్వభాయన్నో అస్తు. శుభగుం శుభం. మేడం గోవిందా గోవిందా.
चतुर्विचक्रमे त्रेधा नदते पदम् मूढमस्य भागं सुरे नमः रक्षाबन्धनं करोमि जातस्त्रिज आनिर्जाजस्त्रिजम्बजो निरुभ्यो ददाति श्रियम्बशानां तत्त्वमाजन् भवन्ति सत्यास्तमिदामिदत्रौ गोदायै नमः रक्षाबन्धनं करोमि वृषभौजश्रभितमुग्रवीरम् इरसोमेन पञ्चदशेन बद्धमिदम् वादेन सगरेण रक्षा रक्षाबन्धनमुहूर्तत्व मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभ ఇప్పుడు అగ్ని ప్రతిష్టను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రాణానాయమ్యాం అస్యాం సుభదిలో శ్రీ గోదాసమేత శ్రీకృష్ణస్వామినః వైవాగోత్సకర్మాంగం ఔపాసనాఖ్యో ఆకారకర్మ కరిష్యే ఏతోన్నిర్జ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్వాంశం శుద్ధ ఆశైర్వా మమక్తో ఇంద్రశుద్ధో న ఆగశుద్ధశుద్ధావిరోతిభిః మయి దేవాన్ త్రిగుణమాగిజంతాం మయ్యాసిరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారావంటపూర్వేరిట్టాస్యామతనువా సువేరాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతు శివానः సन्तు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాత పోతశ్చతనేన సౌమ్యా కృణుత్వకం రచన హోతవికం తద్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహయామి రేకాజా స్కందమావాహయామి జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదోపమనస్కరేతో హింసమగ్నిష్యతే అగ్నిమస్వస్తాత్ హవ్యకం సమీగర్భాజనన్యోమయో భూః కృతప్రతేకో కృతజో నిరగ్నే కృతస్తమిజ్జో కృతమస్యాన్నం కృతపృషస్వా సరితో బ్రువన్ కృతం బ్రువన్ సరజాయక్షదేవాన్ ఆజుర్దాగ్నే అవిశోచుషానో కృతప్రతేకో కృతజో నిరేతి తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవిద ప్రసుమ ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసీమతః వేన ఆవహ స బుద్ధిజా ఉపమాస్కవిష్ట సతశ్చ యోనిమతశ్చ వివహ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనకం సోమో అర్వంతమాచకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సుపేజం పితుశ్రవణం యో దదాత తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్తయత్వన్నాకస్య పృష్ఠే యజమానోऽस्तु సప్తఋషేణాకం సుకృతాం యత్ర లోక తత్రేమగ్నిం యజమానం చ దేహి ఓం ప్రోక్ష్య పాత్రాదాధావమాదాయ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో జజ్ఞజేస్తో వాజపూతేస్తో విష్ణో మనసాభూతేస్తో యజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చిమతో విష్ణోస్తోపోసి దక్షిణతో విష్ణోస్తోపోసి ఉత్తరతో విష్ణోస్తోపోసి ప్రాచ్యాం విష్ణోస్తోపోసి శ్రుతాసి కృతాసి ధ్రువాసి తరుణాసి విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మం ప్రణేష్యామజమానవాచం యచ్చ సోమ ప్రణేష్యామజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతావర్తయత్వన్నాకస్య పృష్ఠే యజమానోऽस्तु
सप्त ऋषीणाकुं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रणय कोवो जुनत्वसवो जुनत्वो सव्यशन्तान् दिशः पात्राणि देव यज्ञाहि दव्यदन्तान् दिशः पात्राणि देव यज्ञाहि दक्षिणपणते ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोमामावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्राणावाहयामि अवोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोमावाहयामि औपास्यज्ञमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टनिर्वपामि इंद्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाभ्यागुष्टनिर्वपामि प्रजापतिजुष्टनिर्वपामि ब्रह्मणेजुष्टनिर्वपामि वसुभ्योजुष्टनिर्वपामि मरुभ्योजुष्टनिर्वपामि रुद्रेभ्योजुष्टनिर्वपामि अपोपस्पृश्य श्रीविष्णुवेजुष्टनिर्वपामि बृहस्पतिजुष्टनिर्वपामि मित्राजुष्टनिर्वपामि वरुणाजुष्टनिर्वपामि आदित्येभ्योजुष्टनिर्वपामि अश्विभ्यागुष्टनिर्वपामि पूष्णेजुष्टनिर्वपामि कक्षाजुष्टनिर्वपामि कक्षदेवतसोमाजुष्टनिर्वपामि औपास्यज्ञाजुष्टनिर्वपामि यज्ञदेव विश्वेभ्यो देवेभ्योजुष्टनिर्वपामि सर्वदेवेभ्योजुष्टनिर्वपामि आद्यं तु प्रतिष्ठयामि चुरन्द्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिधसि स्वाहा अमृतनमसि वारुणमसि अंतरितकं रक्ष अंतरिता आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा आराधयः चिक्वदि स्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदि स्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षता आध्या चरुभिः इंद्राय नमः अग्ने नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्निये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रवे नमः विजर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा ब्रह्मन् स्वमुक्तमादास्वा आदस्वा समेतजस्वाहा आकार मुहूर्तस्तु मुहूर्तोस्तु परिदीन् स्पृष्ट्वा वायुब्जादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याकु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतिगे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपास्यज्ञाय स्वाहा यज्ञदेव विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरुन् सामित्रा गृहीत्वा याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवितप्रासावीः प्राणानायम्याम् अस्यां सुपतितो श्री श्रीनिवासत्वामिनः श्री गोदासमेत श्रीकृष्णस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यौ मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्त सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णोऽहं होष्ये अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा ओं मतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पदे इंद्रस्य युज्यत्सका स्वाहा तद्विष्णोः परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुराततद्गु स्वाहा तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यमिन्दते
विष्णोर्यत्परमं पदग्धु स्वाहा ఓం భూ స్వాహ ఓం భువః స్వాహ ఓం సువః స్వాహ ఓం భూర్భువః సువః స్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిధ ప్రాసామీః. అగ్నిని ప్రతిష్ఠించారు. అగ్నిముఖా వై దేవాః అని అగ్నిముఖంగా దేవతలు మనం సమర్పించే హవిస్సుని స్వీకరిస్తారట. హవిస్సు అంటే ఆజ్యం, నెయ్యి, ఆవు నెయ్యి. గోరక్షణ చేస్తే ఆ ఆవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి ఆ దేవతా సంబంధమైనది గోవు. ఆ గోఘృతంతో దేవతలకి చక్కగా ఆ అగ్ని ప్రతిష్ట నిర్వహించారు. ఇప్పుడు సర్కారు సంకల్పం అని అంటారు. ఈ చక్కని కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానం వారు సంకల్పించారు కాబట్టి లోక కళ్యాణ సిద్ధ్యర్థం ఈ సమస్తమైనటువంటి లోకాలు, ఊర్ధ్వలోకాలున్నాయి, అధోలోకాలున్నాయి, ఈ లోకాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి అని ఈ లోకాలలో ఉండేటువంటి వారు దేవతలు, మానవులు అందరూ కూడా సకల ప్రాణి సంజాతమంతా కూడా శుభంగా ఉండాలి అని సంకల్పిస్తూ లోక కళ్యాణం అనంటే ఏమిటి అంటే లోకానికి శుభం జరగాలి. కళ్యతి అనయతి ప్రాపయతి. కళ్యాణం అనంటే కళ్యం అనయతి అంటే శుభాన్ని సుఖాన్ని ఇచ్చేదిట. భగవంతుడికి మనం చేసేటువంటి ప్రతి కైంకర్యం కూడా మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం అదే. ఏమిటది? మన కోసం కాదు, మన ఇంట్లో చేసుకునేది మన కోసం. ఆలయం అనేది ఒక సూర్యుడిలాగా లోకమంతా వెలుగులనిస్తుంది. అలాగనే లోక కళ్యాణ సిద్ధ్యర్థం అని సంకల్పిస్తారు. ఇలాగా ఈ సంకల్పించేటువంటి శుభవేళలో మనకు అన్నమయ్య కీర్తన నెలమూలు శోభనాలనేటువంటి అద్భుతమైన సంకీర్తన కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత భక్తులందరి చేత కూడా సంకల్పం చెప్పిస్తారు. మనం అందరం కూడా దేవుడి వివాహానికి అందరూ పెద్దలేట. ఒక గ్రామంలో ఆలయం ఉంటే దానిలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంటుంది. అందుకనే ఆలయాలు మన శ్రద్ధా కేంద్రాలు. అక్కడ వైద్యం, అలాగే న్యాయం, విద్య అన్నీ కూడా ఉంటాయి. అందువలనే ఇలాంటి కళ్యాణోత్సవాలను నిర్వహించడం జరుగుతోంది. లక్ష్మీరమణ గోవింద గోవింద. రామనామమతనిది రామవు నీవైతే శ్యామనవర్ణుడతడు శ్యామవు నీవో. రామనామమతనిది రామవు నీవైతే శ్యామనవర్ణుడతడు శ్యామవు నీవు. వామనుడనురతని వామనయనము నీవు. జలజనాభుడతడు జలజముఖివి నీవు అలమేలు మంగము నిన్నలమే తాను. ఇలలో శ్రీ వెంకటేశుడిటు నిన్ను రానమోసి పిలిచి పేరు చెప్పే పేరు పదము
లక్ష్మీరమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, గోదావల్లభ గోవింద, శ్రీనివాస గోవింద. ఇప్పుడు చక్కగా అమ్మవారి పక్షంలో అయ్యవారి పక్షంలో దంపతులు చక్కగా నిలిచి ధర్మకర్తలి మండలి సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగనే తిరుమల తిరుపతి దేవస్థానములు సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వీరబ్రహ్మం గారు దంపతీ సమేతంగా ఒకరు అయ్యవారి పక్షంలో మరొకరు అమ్మవారి పక్షంలో నిలిచి సంకల్పిస్తూ లోక కళ్యాణ సిద్ధ్యర్థమని చెప్పడం జరుగుతోంది. చక్కగా అర్చక స్వాములు సంకల్పాన్ని చెప్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. గోదా కళ్యాణం వీక్షిస్తున్న భక్తులందరికీ సంకల్పం చెప్పబడుతుంది. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినాం నిధయేర్ధినాం శ్రీ వెంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః. శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విదే వికనసే నమః విఖనసే నమః. శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీపూర్ణం శాస్త్రకల్లోల శాస్త్రకల్లోల శంకులం సంకులం విష్ణుభక్తి విష్ణుభక్తి యుదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ వికనోర్నవం విఖనోన్నవం శ్రీ శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయ ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే ద్వితీయ పదార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే తిరుపతి పట్టణే తిరుపతి పట్టణే గోదాన కళ్యాణ మండపే గోదాన కళ్యాణ మండపే అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణాం సంవత్సరాణం మధ్యే మధ్యే శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరే క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే కృష్ణపక్షే కృష్ణపక్షే పుష్యమాసే పుష్యమాసే ద్వితీయాం శుభదిదౌ ద్వితీయాం శుభతిథౌ శుభనక్షత్ర శుభనక్షత్ర పుష్యమీ నక్షత్ర పుష్యమీ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభదిదౌ శుభతిథౌ గోదా గోదా సమేత సమేత శ్రీకృష్ణ శ్రీకృష్ణ స్వామినః స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ గోత్రోద్భవస్య ఇప్పుడు మీ గోత్రోద్భవస్య యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్య ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి.
సహ కుటుంబానాం సహ కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వకార్య సర్వకార్య ఆనుకూల్య రానుకూల్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం గోదా సమేత గోదా సమేత శ్రీకృష్ణ స్వామినః శ్రీకృష్ణ స్వామినః అరుణ అరుణ కటాక్ష కటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం వైవాహిక వైవాహిక గోదా కళ్యాణోత్సవం గోదా కళ్యాణోత్సవం ఆచార్యముఖేన ఆచార్యముఖేన అహం అహం కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీ శ్రీనివాసార్పితమస్తు శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పద్యం మధుపర్క సమర్పణ వస్త్ర సమర్పణ చేయటం జరుగుతోంది. ఆ లీలామానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణ గోదా సమేతుడైన వారి यजमानोऽसौ आयुराशास्ते सुप्रजास्त्वपाशास्ते सजातवनस्यापाशास्ते उत्तरान् देवयज्ञामाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यन्धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात् तदृध्यात् तदस्मै देवारासन्दाम् पष्टाजायापजनयत्पष्टास्यै पाम्पतिम् पष्टासहस्रमायुगुणि दीर्घमायुः कृणोतु वाम् सुमङ्गलीरिजं वधूरिवागुं समेत पश्यता सौभाग्यवस्यै तत्पाजाभास्तं विप्रहेतः इमान् पवित्रमेढः सुपुत्रागो सुभगान्नो दशास्यां पुत्रानाधेः पतिमेकादशं कृधि कृतवते सपितराधिपत्यैः पयस्पतिरन्तिराशाढोऽस्तु ब्रुवादिशां विष्णुपत्यघोरास्येषा सहसोजामनोता बृहस्पतिर्मातरिष्वोतवायुः सन्धुवाना माता अभिनो गृणन्तु विष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी। ఇప్పుడు అద్భుతమైనటువంటి ఈ విశాలమైనటువంటి విశ్వంలో
ఏ విధమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి, మనం ఎక్కడ ఉన్నాం, దేశకాల కీర్తనం. మనమంతా కూడా సర్వమానవులు కూడా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి యోగ్యులే అని మన ఋషులంతా కూడా సంకల్పించారు. ఇందాక మనం చెప్పుకున్నాం ఒక సంకల్పం, ఇప్పుడు మహాసంకల్పం. ఈ కన్యాదాన సమయంలో, దాన ధర్మాలు చేసే సమయంలో చెప్పేటువంటిది ఇది. ఈ చాలా విశేషమైనటువంటిది ఈ మహాసంకల్పం. అలాగనే స్వామివారి అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరలు, మాంగళ్య ఆరాధన, సమర్పణ ఇవన్నీ కూడా వరుసలో మనం చూడబోతున్నాం. ఈ మహాసంకల్ప శ్రవణం విశేషమైనది. గోవిందా. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తలరసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణా ఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజనపుట్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దండశుండాద్దండోద్దంపితే అమరావతే తేజోపతే సంయమని రక్షోపతే సింధుమతే గంధవత్తలకావతే జశోపతే త్వట్టదేవ ప్రైవ్రాజితే ఇంద్రాగ్నియమునిరుతువరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవనేక్షురాజర్పిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకశాల్మణి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్ష్వింద్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుష హరీలావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణకురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే వరదవర్షే వరదఖండే మహాసురౌరుహాకారపంచాషట్కోటి योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे तदपूर्वेषां दशापरेषां मध्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोकितदामातिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तेन स्थिरे सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरे चत्रकस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकरसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आङ्गीरस सैन्य गार्ग्येय प्रवर्तमानस्य गार्ग्यवस गोत्रोद्भवीं सर्वालङ्कारवदें सुराङ्गना संसेवित श्रीवत्सगोत्रोद्भवीं गार्ग्येस गोत्रोद्भवीं देवमूढा महाराजवर्मणोन्नप्त्रे आङ्गीरस सैन्य गार्ग्येय प्रवर्तमानस्य गार्ग्यवस गोत्रोद्भवस्य सूरसेन महाराज वर्मणोन्नप्त्रे आङ्गीरस सैन्य गार्ग्येय गार्ग्येय गोत्रोद्भवस्य श्री वासुदेव महाराज वर्मणः पुत्राय आङ्गीरस सैन्य गार्ग्येय प्रवर्तमानस्य गार्ग्येस गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केजोर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्ण नित्योपरणात्राय श्रीवत्साङ्गित अखिललोकपवित्रगोत्राय रोहिणी नक्षत्रे वृषभराशो जाताय श्रीकृष्णस्वामी परब्रह्मणे वरराज। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। भार्गवत्यौनौ प्नुवान अर्ववैद्रपञ्चारुषेयप्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं लोकजननीं तुलसीं काननोद्भवां
विष्णुचित्रप्रियसुतां गोदादेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां स्मलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूतः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभकुं शुभम् గోదారమణ గోవింద కృష్ణవల్లభ గోవింద కృష్ణో మంగళమాతనోతు భగవాన్ గోదా వివాహోత్సవే శ్రీకళ్యాణ గుణాకరో మురరిపు శ్రీ రుక్మిణీశోచ్యుతః లోకఖ్యాత దశావతార విభవో జీవేశ్వరో కేశవః భక్తైర్భాగవతైర్నిరంతరనుత శ్రీపాదపద్మో హరిః కృష్ణో మంగళమాతనోతు భగవతాం భవతాం గోదా వివాహోత్సవే అని ఆ గోదా వివాహ మహోత్సవ వేళలో ఇప్పుడు సర్వలోక జనని అయినటువంటి ఆ అమ్మకు మాంగళ్య ఆరాధన చేస్తారు. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियल्लोके देवदृष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तराजाश्च भात्या लक्ष्मीः उपैनुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासाफलान् ज्येष्ठाभलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिपसमृद्धिं च सर्वान् निर्णुत मे गृहात् गन्धद्वारान् दुराधर्षां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीको सर्वभूतानां दामिहोपह्वये श्रियम् मनसः काममाकोतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयश्री श्रयतां यशः कर्तमेन प्रजा भूता भजि सम्भव कर्तमा श्रियं वासय मे कुले मातरं पद्मपालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां यः करणीं यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं
यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विनिदेयं पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् धनुर्धराजै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् గోవిందా లక్ష్మీరమణ గోవిందా గోదారమణ గోవిందా ప్రజాపతి సోమకుం రాజానముసృజత తన్మజో వేదాన్వగృహ్యన్వా తారుహస్తే అతః సీతా సావిత్రీ మాంగళ్యంతంతు నానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాణి సుభగే వందీవ శరదాం సదా గోదాయై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం గోవిందా గోవిందా గోదాదేవి తన స్వప్న వృత్తాంతాన్ని నిజం చేసుకున్నది. కలలో కన్నటువంటి దాన్ని ఇలలో నిజం చేసుకున్నటువంటి తల్లి గోదా పిరాట్టి. మాంగళ్య ధారణ చేసుకున్నటువంటి శుభవేళలో ఆ అమ్మ తాను ఆ విష్ణు చిత్తాత్మజగా పెరిగి పెద్దదై విష్ణు చిత్తుల వారికి భగవద్ ఆదేశమైంది. రంగనాథుడు ఆ రంగమన్నారు తన ఆలయానికి గోదాదేవిని తీసుకురమ్మనమని ఆదేశించాడు. అర్చక ముఖేన ఎక్కడైనా ఉన్నదా నేను వివాహం చేసుకుంటాను అని అంటారు. అర్చామూర్తిగా ఉన్నటువంటి స్వామి అలాగ పల్లకీలో తీసుకురమ్మనమని ఆదేశిస్తే తీసుకురావటం జరిగింది. అటు పిమ్మట ఆ ఆలయంలోకి వెళ్ళి ఆ పాదాలలో ఐక్యమై ఎంత అద్భుతమైనటువంటిది. ఈ సన్నివేశాన్ని మనం స్మరించుకునేట్టుగా మనకు చూడరమ్మ సతులాల అని చక్కని అన్నమయ్య సంకీర్తన జరుగుతోంది. అనంతరం ప్రధాన హోమం, రాజహోమం, పూర్ణాహుతి కైంకర్యాలు కూడా చక్కగా జరుగుతాయి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడున్నదే పతి చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాచారి శోభానే శోభానే శోభానే
శోభానే శోభానే శోభానే శోభానే. అమరవల్లితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము క్షుట్టమట ఆనందాలకే మరుదు. రమితో శ్రీ వెంకటేశ నానే వచ్చి పెళ్ళాడే. రమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే. తొమ్మిది వయస్సు ఈ జోడి కొడుతునాచారే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుక నాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుక నాచారి. శోభానే 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 అందమైన అన్నమయ్య పాటలు, అమృతపు గుళికలు, మరొక అందమైనటువంటి అన్నమయ్య సంకీర్తనని మనం కళాకారుల ద్వారా గానం చేయడం ద్వారా స్వామికి అమృతోపమానమైన ఆ సంకీర్తనలు ప్రియమైనటువంటి భక్తులకు, స్వామికి కూడా ప్రియమైనటువంటి ఒక అందమైన సంకీర్తనని ఈ సాయం వేళలో, ఈ రాత్రి వేళలో చక్కగా విందాం. గోవిందా గోవింద. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 గోవింద. హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే పరమ పురుషాయని పలుకరే తిరివరయను చును జడగరే జరుడు పరమ పురుషాయని పలుకరే
శ్రీ విపుడని తెలియరే శోభల నవ్వుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడును బ్రతుకరి జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడును బ్రతుకరి జనులు గోవింద 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 జని కొలువరే గోవింద జని కొలువరే గోవింద గోవింద జని కొలువరే గోవింద జని కొలువరే గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మనం చెప్పే గోవిందనామం ఆకాశమంతా వ్యాపించి ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్తమైన దురితాలను పోగొట్టడం జరుగుతుంది. ఇప్పుడు చక్కని అమ్మకు ప్రియమైనటువంటిది అమ్మ చెప్పినటువంటి పాసురాలని చక్కగా గానం చేస్తుంటే వారణమాయిరం అని అయ్యవారి పక్షాన అర్చక స్వాముల వారు ఆనాడు గోపీనాథ దీక్షితులని స్వామివారు స్వయంగా ఎంపిక చేసుకున్నారు అర్చక స్వామిగా. అలాగనే కొన్ని 12 తరాలుగా స్వామికి చక్కని సంకీర్తనలు చేస్తే 12 తరాలు కైంకర్యం చేసే భాగ్యాన్ని ఇచ్చారు స్వామి. వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకున్నవారు ఎవ్వరూ కూడా వాడు ఒక్కడితోనే కాదు కొన్ని తరాలకు ఇస్తారట ఆయన ఆ భాగ్యాన్ని. అలాంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఆ గోదాదేవి గానం చేసినటువంటి వారణమాయిరం 1000 ఏనుగులతో తరలి వచ్చారట చిన్ని కన్నయ్య. ఆ అమ్మ గోదాదేవి రంగనాథునిలో ఐక్యమైనటువంటి ఆ పూర్వమైన సన్నివేశాన్ని మనం ప్రపంచంలో ఎక్కడా చూడం. అలాంటి అమ్మ చేసిన ఆ గానాన్ని మనకు చక్కగా ప్రబంధ పారాయణ చేసేటువంటి మహనీయులు గానం చేస్తుంటే ఆ విశేషాలని మనం ఆ నారికేల ఫల పరివర్తన సన్నివేశం ద్వారా వీక్షిద్దాం. గోవిందా శ్రీశైలే సదయాపాత్రం దీపక్త్యాదిగుణార్ణవవిధేంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునే లక్ష్మీనాథ సమారంభాం నాథయాముణమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం அள்ளினால் தாமரமேல் ஆரணங்கிணிந்தனவே மள்ளினால் மடவையில் மெல்லியலால் ஆயர் குலவேந்தனாகத்தால் தென்புதுவை பெயர் பயந்த விளக்கு பாரணமாயிரம் சூழவலம் செய்து நாராயண நம்பி நடக்கின் நான் என்னது புராண பொற்கூடம் வைத்து போரமெங்கு புராணம் நாட்ட கண கண்டேன் தொடினாரணமாயிரம் சுழவலம் செய்து நாராயண நம்பி நடக்கின் நான் என்னது புராண பொற்கூடம் வைத்து போரமெங்கு புராணம் நாட்ட கண கண்டேன் தொடினாமப்பி கோளிர் சாந்த மட்டித்து மங்கள வளம் செய்து மனோடு உடன் செண்டங்கு அணைமே மட்ட கண கண்டேன் தொழினாயனுக்காகத்தான் கண்ட கணவினை பெயர் புகழ்வில்லே புத்தூர் கோன் கோதை தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவன்
தூயாகத்தான் கண்ட காணவினை பெயர் புகழ்வில்லே புத்தூர் கோன் கோதை சோ தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயு நான் மக்களை பெத்து மகிழ்வாரே. சுடி கொடுத்த చక్కగా మనమంతా ఆ పాసురగానం విన్నాం. ఈనాటికి దక్షిణ భారతదేశంలో వివాహ సమయంలో అందరూ కూడా గోదాదేవిగా అలంకృతులవుతారు. ఆ స్త్రీలకు ఎంతటి గొప్ప స్థానం ఇచ్చారో మనం మన సంస్కృతిలో ఉన్న గొప్ప విశేషాన్ని చూస్తే గోదా కళ్యాణం అన్నారు, సీతా కళ్యాణం అన్నారు, రామ కళ్యాణం అనం మనం. ఎందుకని ఒక తల్లిగా భార్యగా అలాగ చెల్లెలుగా అనేకమైన స్థానాలలో ఉండి మనల్ని చక్కగా రక్షించేటువంటి ఆ స్త్రీమూర్తులను ఎలాగ స్వీకరిస్తారో మనకు చక్కగా చూపించడం జరిగింది. ఈ వారణమాయల పాసుల గానం విన్నటువంటి వారందరికీ కూడా వివాహం కాని వారికి వివాహం అవుతోంది అని అయినది అని అలాగా వివాహితులైనటువంటి వారు పరస్పరం ఆనుకూల్యంగా కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం ఇలాగ చాలా విశేషాలు చెప్పారు. ఇప్పుడు అక్షతారోపణ కైంకర్యాన్ని మాలా పరివర్తన నిర్వహించడం జరుగుతోంది. నూతన వివాహ దంపతుల మధ్య ఒక పరస్పరం ఒక సిగ్గు అనేది ఉంటుందిట. ఆనాడు శివధనుర్భంగం చేస్తే రామచంద్రమూర్తి సిగ్గుపడినది సభలోని సీతయ్య కాదు. ఆడవాళ్ళు సిగ్గుపడితే అదొక అందం. అది కానీ అలా కాకుండా మేము ఏమి అలాగ సిగ్గుపడాలి, మీరు కూడా సిగ్గుపడాలి కదా అని అంటే ఆనాడు రాజులందరూ కూడా సిగ్గుపడ్డారు. ఏమిటి శివధనుర్భంగం మేము చేయలేకపోయాను. 6 అడుగుల 8 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ రామయ్య యొక్క గలసీమలో అలంకృతం చేయటానికి ఆ పుష్పమాలను వేయటానికి సిగ్గుపడిపోతే లక్ష్మణుడు వచ్చి కాళ్ళకు దండం పెడితే అప్పుడు వేసింది అని ఒక కవి చమత్కరిస్తాడు. కానీ ఇక్కడ గోదాదేవి చక్కగా స్వామివారికి మాల సమర్పిస్తోంది. స్వామి తాను ధరించినటువంటి, ఎందుకనంటే విష్ణు చిత్తులవారు మామగారు ఆయన చేసిన సేవ అదే మాలా కైంకర్యం. వనమాలాధారి అయినటువంటి స్వామి ఈనాడు ఆ మాలా సమర్పణ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. గోవిందా स्वस्ति देव्यतीतिरदर्पणाः स्वस्ति पूषा सूरो दधातुरस्वस्ति द्यावा पृथिवी सुचेतुनाः स्वस्ति वायुमुपब्रवामहे सोमं स्वस्ति भवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसूरग्निस्वस्तये देवावन्त्रभवस्वस्तये स्वस्ति नो रुद्रः पार्वंहासः स्वस्ति मित्रावरुणा स्वस्ति पथ्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते गृही स्वस्ति पन्थावनूजरे वसूर्या चन्द्रमसा विवा पुरद्ददता जानता सङ्गाभे मही स्वस्त्यजा दत्तार्क्ष्यपरिष्टदेवीं महद्भूतं वायसन्देवतानाम् असुरघ्नमिन्द्रासखं समत्सु बृहद्यशो नावाभिवारुहेम
घोमजामाङ्गिरा सङ्गयञ्च स्वस्यात्रेयं मनदसाचरार्घ्यं प्रजातपारिशरणं प्रपद्ये स्वस्ति सम्पादेष्वभाजन्नोऽस्तु शुभगुं शुभम् ఇప్పుడు అందరి చేత గోవింద నామ స్మరణ చేయటం జరుగుతుంది. గోవింద అని శ్రీనివాస గోవింద నామాలు చెప్తారు. అందరూ గట్టిగా పలకండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్త వత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన
పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద వీరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లఘూషాంబరహేతీనాం సుసమావహమూర్తయే వెంకటరమణ గోవింద గోదావల్లభ గోవింద సనాతన ధర్మరక్షక గోవింద తిరుపతి వాస గోవింద సకల మానవులు చక్కగా ఉండాలి అని నక్షత్రహారతి కుంభహారతి నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. ఆనంద కర్పూర నీరాజనం గోదాయై నిత్యమంగళం ఆముక్త మాల్యదగా అద్భుతమైనటువంటి మధుర భక్తికి నివాస స్థానంగా రూపుదాల్చిన ప్రేమ స్వరూపినిగా ఉన్నటువంటి ఆ గోదా కృష్ణులకు పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాన్నని ఆ విష్ణుచిత్తుల వారు తనకు సాక్షాత్కరించినటువంటి ఆ గరుడ వాహనాధీశునికి చక్కగా మంగళాశాసనం చేశారు. దాన్ని స్మరించుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లక్ష్మీరమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, గోదాప్రియ గోవింద, లోకరక్షక గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చక్కగా ఈ ధనుర్మాసానికి ఒక మంగళకర దీపికగా ఆ రంగమణి దీపిక అయినటువంటి గోదా పిరాట్టితో కలసిన శ్రీకృష్ణస్వామిని మనకు సాక్షాత్కరింపజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ప్రసార మాధ్యమం ద్వారా మనమంతా వీక్షించేవారికి, ఇక్కడకు వచ్చి దర్శించిన వారికి అందరికీ కూడా ఆ గోదాకృష్ణుల యొక్క దివ్య మహోత్సవ అనుగ్రహాన్ని వర్షించాలి అని కోరుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు.